లారీ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ కొన్ని పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలు తారాస్థాయికి చేరుకుని రాజకీయ రంగు పొనుముకుందన్నై అన్నారు. దానిపై పోలీసులు రకరకాలుగా ఆంక్షలు పెట్టి విపరీతమైన ఫైన్స్ రాస్తున్నారు. లారీపై స్టిక్కర్లకు రాజకీయాలు ఎటువంటి సంబంధం లేదన్నారు. లోకల్లో తిరుగుతున్న లారీ అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ సీరియల్ నెంబర్ వేసి అంటించడం జరిగిందన్నారు. అంతే తప్ప మరొక ఉద్దేశం లేదు అని సభాముఖంగా తెలియజేశారు. మాకు ఇబ్బంది పెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలి, యూనియన్ తరపున కోరుతున్నామని తెలియజేశారు. అలాగే ముందు కూర్చున్న ఆ పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు. పలాస కాశీబుగ్గ లారీ యూనియన్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే 10 టైర్ లాస్ట్ ఏదో 1-2 బళ్ళు 12 టైర్స్ ఉన్నాయి. మిగతా 14 టైర్ బళ్ళు అని యాక్చువల్ ఇక్కడ నుంచి మన విశాఖపట్నం టు చెన్నై వెళ్ళే బళ్ళు కూడా వాళ్ళు టోల్ గేట్ల గురించి కొంచెం విధిపడి ఆ ట్రాఫిక్ వెళ్ళి వచ్చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏమంటే ఇప్పుడు అందరికీ ఫైన్లు కొడుతుంటే మా బళ్ళు కూడా కొడుతున్నారు. మేము బండి నెంబర్లు ఇచ్చాము. వీళ్ళు ఏమన్నారంటే మాకు బండి నెంబర్లు బట్టి అంటే వాళ్ళ బండి నెంబర్ చదివే వరకు వీళ్ళు డ్రైవర్లు ఉండరు. డ్రైవర్లకి ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబుల్ కాదు, ఏదైనా వాటర్ భరిస్తారని చెప్పేసి వీళ్ళు ఉండకపోవడము వెళ్ళకపోవడం ఏంటంటే పెనాల్టీ వేస్తాము. అయితే అడుగుతుంటే ఏమంటే మాకు లోకల్ బళ్ళకి లైన్ బళ్ళకి మాకు ఏం డిఫరెన్స్ తెలియదు, దాన్ని బట్టి మేము కొట్టేస్తున్నాం అని అంటే మేము మళ్ళీ మా యూనియన్లో మీటింగ్ పెట్టాము. యూనియన్లో మీటింగ్ పెట్టి వీళ్ళకి అంటున్నారు ఏం చేస్తామంటే మన యూనిట్ నుంచి పలాస వెహికల్ అని చెప్పేసి ఇలా పలాస అంటే జీడిపప్పు కదా, జీడిపప్పు బొమ్మ పెడదాం, ఎన్ని వెహికల్ ఉన్నాయి మన పలాసలో 45 వెహికల్స్ ఉన్నాయి. 45 వెహికల్స్ నెంబర్ తీసి శ్రీ బాలాజీ ప్రింటర్స్కి నేనే వెళ్ళి పేమెంట్ చేశాను. 1070 రూపీస్ పేమెంట్ చేశాను. ఆ స్టిక్కర్లు తెచ్చి అప్పుడు ఏమంటే ఏంటి పలాస సార్కి కూడా చెప్పాము సార్ మా పలాస బళ్ళు అయితే నెంబర్ ఉంటుంది.